మరికొద్ది నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడమట సెంటర్కి రాబోతూ ఉన్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, దాంతోపాటుగా వివిధ సమస్యలతో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కొంత పైన ఆ బాధితులకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ సమస్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలని కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. పూర్తిగా ఏ ఒక్కరిని రోడ్డు మీదకి రానివ్వని పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు చూడటానికి వస్తున్నారు పూర్తిగా. కానీ బెన్ని సర్కిల్ నుంచి వస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బెన్ సర్కిల్ నుంచి ఇక్కడ వరకు ఎన్టీఆర్ సర్కిల్, తర్వాత అలానే పరమట సెంటర్ వరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10-15 వాహనాల్లో పోలీసులు ఇక్కడ డంప్ చేశారు. డంప్ చేసిన తర్వాత పూర్తిగా జనాన్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా రోపు వేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేసే విధంగా ఇక్కడ పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా పోలీసులు రోడ్డు మీదకి రాకూడదు, మీరు ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి చూడకూడదు, మీరు ఆ సమస్యలు కూడా చెప్పుకోకూడదు అనే విధంగా ఇక్కడ పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈ 3 నియోజకవర్గాల నుంచి, విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ 3 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ, లేకపోతే వివిధ సమస్యలతో అవుతున్న వారు వచ్చారు. అయితే పూర్తిగా పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ నడుస్తుంది. ప్రధానంగా మొన్న వచ్చిన దాదాపు వారం రోజుల క్రితం వచ్చిన తుఫానుకి పూర్తిగా రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో 2 సార్లు వరికి సంబంధించి అయితే 2 సార్లు నాట్లు వేసుకోవడం జరిగింది. 2 సార్లు భారీ వర్షాలు వచ్చి మునిగిపోయినాయి. తర్వాత మళ్ళీ నారుకొని మళ్ళీ నాటు వేశారు. ఇప్పుడు కంకులు దశకు వచ్చేటప్పటికి తుఫాను వచ్చి పూర్తిగా ఆ కంకులంతా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. దాంతోపాటుగా వాణిజ్య పంటలు, అరటి అలాంటివి కూడా పూర్తిగా తీవ్ర నష్టం వాటింది. పూర్తిగా ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రైతులు లక్షలు పెట్టుబడి పెట్టారు, కానీ పంట అంతా నేలమట్టం అయిపోయింది. కానీ ఒక్క అధికారి కానీ, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరు రైతుల్ని పరామర్శించిన పాపం అనుకోలేదు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేవాళ్ళు. ఏదైనా పంట నష్టం జరిగితే అలానే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఫ్రీగా విత్తనాలు కానీ, సబ్సిడీ మీద విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. దాదాపు 4 నెలల క్రితం పంట ఏదైతే నారు స్థాయిలో ఉన్న పంట దెబ్బతింటే కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. పూర్తిగా రైతులంతా నష్టపోయారు. వాళ్ళని పరామర్శించడానికి, వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో పరామర్శించడానికి, అలానే వారికి భరోసాగా ఉండడానికి వస్తూ ఉన్నారు. కానీ రైతుల్ని దూరం చేయాలి, ప్రజల్ని దూరం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరిని కలవనివ్వకుండా దూరంగా నెట్టివేసే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. పోలీసులు పూర్తిగా తోచివేసే పరిస్థితి, ఎవరిని ముందుకు రానివ్వని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కలుద్దాము, తమ సమస్యలు చెప్పుకుందాము అంటూ పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఒకవైపు తోసేస్తూ ఉన్నారు జనాన్ని, పూర్తిగా మీడియా వాళ్ళని కూడా తోసేసే పరిస్థితి, పూర్తిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎంత పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా జనం మాత్రం రైట్. 20 నిమిషాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు ఆయన. మొన్న మోంతా తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతులను పరామర్శించబోతున్నారు. జరిగిన పంట నష్టం ఏ పాటిదో వాళ్ళకి జరిగిన నష్టాన్ని రైతుల మాటల్లోనే విని అది ప్రభుత్వానికి తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకు నిమిత్తం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు ఆయన. సో ప్రస్తుతం ఆయన పట్టమట్టల్లో ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున తమ అభిమానులు కావచ్చు, రైతులు, అలాగే కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, ఆయనను ఒక్కసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ప్రభుత్వం ఎప్పటిలాగానే ఆంక్షలు విధించాలని చూస్తోంది.
ఈ రూట్లో కాదు ఆ రూట్లో వెళ్ళాలి, ఇన్ని వెహికల్స్ మాత్రమే రావాలి, అసలు వెహికల్స్కి అలాగే బైక్స్కి అసలు పర్మిషన్ లేదు అంటూ అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంది పరిపాటిగా. కానీ ప్రతిసారి అది విఫలమైనట్టుగా ఈసారి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం పడమటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కు ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, మహిళలు ముఖ్యంగా ప్లకార్డ్స్ పట్టుకుని ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలిస్తారు. రైతుకు జరిగిన నష్టాన్ని రైతుల మాటలోనే వింటారు. అనంతరం ప్రభుత్వానికి తెలియచేసే ప్రయత్నం చేస్తారు ఆయన. ఎందుకంటే జరిగిన పంట నష్టాన్ని తగ్గించడానికి, నష్టపరిహారం తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కళ్ళు తెరిచేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతోంది. పంట నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు, రైతులని పరామర్శిస్తారు, వారికి జరిగిన నష్టాన్ని వారి మాటలోనే వింటారు. రైట్, ఇంతకుముందు అసలు ఏ సీజన్లో ఆ సీజన్కి ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, లేదంటే పంట నష్టం జరిగింది అన్న వెంటనే ఎప్పటికప్పుడు వారికి నష్టపరిహారం అందేలా కృషి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి సర్కార్ తీరుతెన్నులు, రైతుల నడ్డి విరుస్తున్న పద్ధతి, అలాగే ఎలాంటి గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతు ఏ రకంగా నష్టపోతున్నారు అనేది ప్రతి సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియచేస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతం అదే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చేస్తున్నారు. సో చేతికొచ్చిన పంట ఓవైపు, అలాగే గట్టిపడుతున్న ధాన్యం మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ముంచుకొచ్చిన మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు, రైతులని మాట్లాడతారు, రైతులతో వారిని పరామర్శించే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ గూడూరు వెళ్తుంది. పెడన కాన్స్టెన్సీ, పెడన నియోజకవర్గంలో పెనమలూరు సెంటర్ కావచ్చు, ఉయ్యూరు బైపాస్, అలాగే పామర్రు బైపాస్ నుంచి కూడా ఆయన కాన్వాయ్ ముందుకి కదులుతున్న పరిస్థితి. వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు ఆయన అభిమాన గళం. వైఎస్ జగన్ పర్యటనపై అయితే అడుగడుగున ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పరిపాటిగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడు పర్యటించినా ఆయన రూట్లో ఆంక్షలు, ఇంతమందే రావాలి అంటూ ఆంక్షలు, ఇన్ని వెహికల్సే ఉండాలంటూ అడ్డు చెప్పడాలు, అలాగే ఎవరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి రాకుండా ఆ రూట్ మ్యాప్ ప్లాన్ చేయటం, అదే రూట్లో వెళ్ళాలి అంటూ ఆంక్షలు పెట్టడం పరిపాటిగా చూస్తున్న క్రమంలో దానికి ధీటుగా అభిమానుల నుంచి అదే రేంజ్లో రెస్పాన్స్ వస్తుండడం ప్రతిసారి చూస్తున్నాం. అదే సీన్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కృష్ణా జిల్లా పర్యటనలో ముందుకు కదులుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు, స్వాగతం పలుకుతున్నారు మహిళలు, కార్యకర్తలు. సో మీ వెంటే మేము ఉన్నామంటూ ప్రతి సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే వెంటే వస్తూ ఉన్న అభిమాన గణాన్ని మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అవే దృశ్యాలు మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పటమటలో రైట్ అడుగడుగునా మోహరించిన పోలీసులు కాన్వాయ్ను ముందుకు కదిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఎక్కువసేపు ఆగే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అంటూ ఆయనే కాన్వాయ్ని త్వరితగతిన ముందుకు కదిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అనేది మనకు పలు సందర్భాల్లో తెలిసింది. ప్రస్తుతం ఇదే పరిస్థితి విజయవాడలో కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు, అలాగే రైతులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. జగన్ను కలవకుండా రైతులపై కూడా ఆంక్షలు కొనసాగిస్తోంది. ఒకవేళ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లయితే మీకు పరిహారం అందదు అనే బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులని, అక్కడే పార్టీ క్యాడర్ని అందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడతామంటూ కూడా బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించబోతూ ఉన్నారు. మోంతా తుఫాన్ ధాటికి కుదేలైన రైతును ఆయన పరామర్శించబోతున్నారు. పంట నష్టం ఏ మేరకు వాటిల్లింది, అలాగే పంట పొలాలను కూడా ఆయన పరిశీలిస్తారు. మొత్తం కేవలం జిల్లాలోనే 95,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అంటే ఇక రాష్ట్రం మొత్తం ఏ విధంగా పంట నష్టం ఉంటుంది అనేది ఊహించవచ్చు. అలాంటిది ఈ నష్టపరిహారం తగ్గించడానికి, ఆ రైతుల సంఖ్యను తగ్గించడానికి, పంట నష్టం ఏ మేరకు జరిగిందో తెలియకుండా ఉండేందుకు చేస్తున్న కూటమి సర్కార్ కుట్రలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగ్నం చేయబోతూ ఉన్నారు. ఆయన డైరెక్ట్గా పంట పొలాలను పరామర్శిస్తారు, రైతుని పరామర్శిస్తారు, పొలాలను పరిశీలిస్తారు, రైతులను పరామర్శిస్తారు. వారి మాటల్లోనే ఏ మేరకు నష్టం జరిగిందో తెలుసుకొని అది ప్రభుత్వానికి తెలియచేసే ప్రయత్నం చేస్తారు.
సో రైతుకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది గ్రహించిన ప్రతిసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వస్తూ ఉన్నారు, వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి గతం చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. అదే రీతిగా ఇవాళ మోంతా తుఫాన్కి ఆ ధాటికి నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించడానికి ముందుకు కదులుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.